వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మనం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో అయితే జరుగుతుంది. ఈ పీబీకేఎస్ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్లో టాప్ 2లో ఫినిష్ అవుతుందా లేదా డీసీ వాళ్ళ అవకాశాలని దెబ్బ కొడుతుందా, ఫుల్ డీటెయిల్గా అయితే మనం ఈ మ్యాచ్లో అయితే ప్రివ్యూ అయితే చూసుకుందాము. ముందైతే అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనము రెండు టీం ఓవర్ వ్యూ అయితే చూద్దాము. లెట్ స్టార్ట్ విత్ పంజాబ్. అయితే చాలా బాగుంది ఈ సీజన్లో, అయితే చాలా దూకుడుగా అయితే ఆడుతున్నారు పంజాబ్ వాళ్ళు. ఇప్పటి వరకు వాళ్ళు ఇంతవరకు అలా ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. 11 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్కి అయితే రీచ్ అయినరు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2014లో రీచ్ అయినరు ప్లే ఆఫ్స్కి. 2014 తర్వాత 2013-14లో రీచ్ అయ్యారు. తర్వాత ఇప్పుడే అంటే ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి అయితే వాళ్ళు వెయిట్ చేస్తారు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. ఈ సీజన్లో అయితే మొత్తానికి వాళ్ళు అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళిండ్రు. 8 విజయాలు అయితే సాధించిండ్రు 12 మ్యాచ్లలో. 3 మ్యాచ్లు ఓడిపోయారు, 1 మ్యాచ్ వాష్ అవుట్ అయింది. అండ్ ఇంకో సైడ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే చాలా అఫీషియల్గా అయితే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అయితే అవుట్ అయ్యిండ్రు. కాకపోతే వాళ్ళని అయితే అంత తక్కువ అంచనా వేయడానికి అయితే ఏం లేదు. వాళ్ళకు కొద్దిగా బ్యాడ్ లక్, దానివల్ల అంత లేరు. లేకపోతే వాళ్ళు కూడా మంచి టీం అనుకొని చెప్పాలి. వాళ్ళైతే మంచిగా ఉంది, బ్యాటింగ్ బౌలింగ్ బాగుంది. కాకపోతే వాళ్ళకి సీజన్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే సరిగా లేదు. జేక్ ఫ్రేజ్ మెగర్ అయితే సెట్ అవుతలేదు. వాళ్ళకు ఓపెనింగ్ అయితే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 9 ఓపెనింగ్ జోడీస్ అయితే ట్రై చేసిరు, వాళ్ళు ఏది సెట్ అవ్వట్లేదు. ఈ మ్యాచ్ అయితే జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఈ గ్రౌండ్ అయితే ఫాస్ట్ బౌలర్లకు అయితే బాగా అనుకూలిస్తుంది. ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిసేపు అయితే బాల్ బాగా స్వింగ్ అవుతుంది ఎయిర్లో. కాబట్టి టాస్ గెలిచిన వాళ్ళైతే తప్పకుండా ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాల్ 2 సైడ్స్ అయితే బాగా మూవ్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే డ్యూ వల్ల చేజ్ చేయడం అయితే ఈజీ ఉంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ 64% మ్యాచెస్ అయితే చేజ్ చేయడం వల్లనే గెలిచారు. సో ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్కి అయితే రెండో ఆలోచన అయితే ఉండదు. టాస్ గెలవడం, బౌలింగ్ చేయడం, చేజ్ చేయడం అంతేనే. బౌలింగ్ ఫస్ట్ వేసే వాళ్ళకైతే కొద్దిగా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మ్యాచ్ స్టార్టింగ్లో అయితే బాల్ బాగా మూవ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, వీళ్ళైతే పిచ్ కండిషన్స్ అయితే ఇట్లున్నాయి. మనం ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేటైతే వీళ్ళు ఇప్పటివరకు అలా పంజాబ్ డీసీ వాళ్ళైతే 34 మ్యాచెస్ అయితే ఆడారు. అందులో కొద్దిగా ఇద్దరు సమానంగా ఉండరు. ఈ సీజన్లో పంజాబ్ 1 మ్యాచ్ గెలిచింది కాబట్టి వాళ్ళు 17 విజయాలతో ముందున్నారు. ఢిల్లీ 16 విజయాలతో ఉంది, 1 నో రిజల్ట్ అనుకొని చెప్పాలి. ఈ మ్యాచ్ అయితే చాలా సూపర్ ఉంది. ఈ సీజన్లో ఫస్ట్ జరిగిన మ్యాచ్లో చాలా బాగా ఆడారు అనుకొని చెప్పాలి పంజాబ్ వాళ్ళు. ఓపెనర్స్ అయితే చాలా బీభత్సంగా ఆడారు. చాలా మంచిగా ఉంది ఈసారి పంజాబ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. వాళ్ళని మ్యాచ్ గెలిచింది. మొత్తానికైతే హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే అయితే ఇద్దరు సమానంగా ఉండరు, పెద్ద తేడా ఏం లేదు. 1 మ్యాచ్ ముందున్నారు అంతే పంజాబ్ వాళ్ళు. పంజాబ్లో మెయిన్ కీ ప్లేయర్స్ చూసేటైతే పంజాబ్లో అయితే ప్రియాన్ షారీ అయితే ఉండు. ఈ ఓపెనర్ అయితే 39 బాల్స్లోనే 39 బాల్స్లోనే సెంచరీ వేసాడు ఈ సీజన్లో సిఎస్కే మీద. అతనికి అస్సలు ఏమాత్రం భయపడకుండా మంచిగా ఆడతాడు, టెన్షన్ లేదు, ఒత్తిడిలోకి అసలే లోనవాడు, చాలా బాగా వేస్తాడు. బ్యాటింగ్ అయితే సూపర్ ఉంది. ఆల్మోస్ట్ పవర్ ప్లేలో ప్రతి మ్యాచ్లోనూ మంచి స్టార్ట్ అయితే ఇస్తుండు పీబీకేఎస్కి. ఇంకో సైడ్ ఈ సీజన్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ కూడా చాలా బాగుంది. హర్షదీప్ సింగ్ అయితే ఓపెనింగ్ స్పెల్లోనే న్యూ బాల్తోని మంచి వికెట్లు అయితే తీస్తున్నాడు. మిడిల్ ఓవర్స్లో చాహల్ కూడా బాగా మంచి బౌలింగ్ వేస్తుండే. డెత్ ఓవర్లో మంచి ఉంది కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ చాలా బాగుంది పీబీకేఎస్ అయితే. డీసీ అయితే ఫ్యాబ్ డూప్లెసీ అయితే ఓపెనర్ ఉండనమాట, అక్షర్ పటేల్ లేకపోవడం వల్ల. వాళ్ళ దాంట్లో కూడా బాగుంది కానీ మెయిన్ ఏంటంటే వాళ్ళకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే సెట్ అవుతట్లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు 9 మంది ఓపెనింగ్ పార్ట్నర్షిప్లను మార్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వాళ్ళ సైడ్ కూడా బౌలింగ్ అయితే కూడా చాలా బాగుంది. కుల్దీప్ యాదవ్ అయితే
చాలా మంచిగా వేస్తుండే ఈ సీజన్లో, చాలా బాగుంది. జైపూర్లో స్పిన్ కండిషన్స్ కాబట్టి అతనికి మంచిగా బాల్ టర్న్ అవుతుంది కాబట్టి ఈ కుల్దీప్ యాదవ్ కూడా వన్ ఆఫ్ ద కీ ప్లేయర్ అనుకొని చెప్పాలి డీసీకి. ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అక్షర్ పటేల్ లేకపోవడం అయితే వీళ్ళకు చాలా లోటు అనుకొని అయితే చెప్పాలి. అక్షర్ పటేల్ ఉంటే బ్యాటింగ్ బౌలింగ్ కూడా చాలా బాగా ఆడతాడు. అతను లేని లోటు అయితే చాలా ఇబ్బంది పెట్టేది. కుల్దీప్ యాదవ్ అయితే కొద్ది వరకు ట్రై చేస్తున్నాడు. ఇంకా మనకు ఈ టాక్టిక్స్ గురించి చూసేటైతే పీబీకేస్ అయితే పవర్ ప్లేలోనే మంచిగా బాగా రన్స్ కొట్టి ముందు అవతల డీసీ మీద ప్రెషర్ పెంచాలని అయితే చూస్తుంది. ఎందుకంటే ప్రియాన్స్ ఆర్య వాళ్ళైతే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. పవర్ ప్లేలోనే డీసీ బౌలర్లను అటాక్ చేస్తే మిడిల్ ఓవర్లో చాలా మంచి చేయొచ్చు అని ఉంటుంది. ఇంకో సైడ్ డీసీ వైపు సైడ్ చూసేటైతే కుల్దీప్ యాదవ్ ఒకవేళ అక్షర్ పటేల్ ఆడితే వీళ్ళిద్దరు అయితే చాలా కీ ప్లేయర్స్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే చాలా ఇద్దరు బాగా ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ బౌలర్స్ కాబట్టి బాగా కట్టడి చేయగలుగుతారు వాళ్ళని. చూడాలి ఏమాత్రం కట్టడి చేస్తారో. డీసీ పంజాబ్ పీబీకేఎస్కి అయితే ఈ మ్యాచ్ అయితే చాలా వన్ సైడ్ మ్యాచ్ జరుగుతుందని అయితే అనిపిస్తుంది. డీసీ వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే మాత్రం వాళ్ళ పంజాబ్ ఓపెనర్స్ని అయితే తొందరగా అవుట్ చేస్తేనే ఏమాత్రం అన్న అవకాశం ఉంటుంది, లేకపోతే అయితే అసలు అవకాశం అయితే ఉండదు. చాలా బాగుంది. డీసీ వాళ్ళు కూడా బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. కొద్దిగా క్లిక్ అవుతే బాగుంటుంది. అప్పుడప్పుడు ట్రిస్టన్ స్టబ్స్ కానీ వాళ్ళు చాలా బాగా ఆడుతుండే. అభిషేక్ పూరలు కూడా చాలా బాగానే ఆడుతుండే. కాకపోతే వాళ్ళకి కొద్దిగా లక్ అయితే కలిసి అయితే రావట్లేదు. ఇప్పుడు మనమైతే ఈ ప్రెడిక్షన్ చూసేటట్టయితే నా ప్రెడిక్షన్ వరకు అయితే, నా గెస్ వరకు అయితే ఈ మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా జరుగుతుందని అనిపిస్తుంది. కాకపోతే ప్రజెంట్ ఫామ్ చూసేటట్టయితే పంజాబ్కే కొద్దిగా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది కాబట్టి పంజాబ్కి అయితే కొంచెం ఎడ్జ్ ఉంది. ఇప్పుడు కాకపోతే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ దొరికితే మాత్రం ఒక పెద్ద స్కోరు టార్గెట్ పెడితే మాత్రం పంజాబ్ కొంచెం ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఒక 200+ టార్గెట్ ఇస్తే కొంచెం వాళ్ళని ఒత్తిడిలోకి పంపొచ్చు కాబట్టి 200+ టార్గెట్ అలా. ఒకవేళ డీసీ బౌలింగ్ ఫస్ట్ చేస్తే మాత్రం పంజాబ్ని 160-170 లోపు ఆల్అవుట్ చేస్తేనే డీసీకి అవకాశం ఉంది, లేకపోతే మాత్రం అసలు అవకాశాలు అయితే ఏమాత్రం లేవు అనుకొని చెప్పాలి. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఏ టీం ఈ మ్యాచ్ గెలుస్తుందో, మీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఐపీఎల్ మీద మంచి మంచి వీడియోస్ చేస్తుంటాం. ఇంకేదైనా స్పోర్ట్స్ వచ్చినా కూడా మంచిగా చేస్తాం వీడియోస్. మాకు కొద్దిగా మోటివేషన్ లెక్క ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, వీడియోస్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.